అంటేనే వెనుకబాటుతనం, కరువు, వలసలు, ఫ్యాక్షనిజం, సాగునీరు తాగునీరు లేనటువంటి ప్రాంతాలు, పాలకులు ఎంతమంది ఆ జిల్లాల నుంచి పరిపాలించినా తెలుగుదేశం పార్టీ ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు కానీ ఈనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ వారు ప్రయత్నాలు మొదలుపెట్టేంత వరకు రాయలసీమ వెనుకబాటుతనం ఏ విధంగా ఉండింది, కరువు సీమగా రాయలసీమ అత్యంత వెనుకబాటుతనంతో ఎలా అభివృద్ధికి నోచుకోని ప్రాంతంగా మిగిలిపోయిందనేది ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి ఈనాడు కాదు 95 నుంచి 2004 వరకు, 14 నుంచి 19 వరకు రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి అతి కొద్ది వనరులతో వ్యవసాయాన్ని, హార్టికల్చర్ని ఏ విధంగా ప్రమోట్ చేశారు, సాగునీటి రంగానికి తాగునీటి రంగానికి ఆయనేం చేశారు, పార్టీ వ్యవస్థాపకులు రాయలసీమని ఆనాటి రాయల కాలంలో ఉన్నటువంటి రతనాల సీమగా మార్చాలని అన్న నందమూరి తారక రామారావు గారు, గాలేరు నగరి, హంద్రీ నీవ, తెలుగంగ ఈ పథకాలకి శ్రీకారం చుట్టింది ఎవరు? తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు. దాన్ని కొనసాగించింది ఎవరు? నారా చంద్రబాబు నాయుడు గారు. ఈనాడు ప్రపంచంలోనే, భారతదేశం కాదు ప్రపంచంలోనే రాయలసీమని ఉద్యానవన హబ్గా, ఈ ప్రపంచంలోనే అత్యుత్తమమైనటువంటి హార్టికల్చర్ హబ్గా మార్చే ప్రయత్నం చేస్తున్నటువంటిది ఎవరు? నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. 1,00,000 కోట్ల రూపాయలతో ఈ ప్రపంచానికి రాయలసీమ ఒక మోడల్గా అభివృద్ధి చేయబోతున్నటువంటి తరుణంలో ఈరోజు పరిశ్రమలు, రాయలసీమలో పరిశ్రమలు భారతదేశంలో పెట్టుబడులు 25% ఆంధ్రప్రదేశ్కి వస్తే, భారతదేశ పెట్టుబడుల్లో 25% పైగా ఆంధ్రప్రదేశ్కు వస్తే, దాంట్లో 3వ వంతు పెట్టుబడులు రాయలసీమకు తీసుకొచ్చినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది, నారా లోకేష్ గారిది, పవన్ కళ్యాణ్ గారిది, ప్రధానమంత్రి మోడీ గారి సహకారం, ఆశీస్సులతో 2 సంవత్సరాల్లో 4,58,000 కోట్ల పెట్టుబడులు, 2,76,000 మంది ఉపాధి కల్పన కోసం దేశంలోనే ఒక ప్రాంతానికి ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. ఓవైపున 1,00,000 కోట్లతో హార్టికల్చర్ హబ్గా రాయలసీమను తీర్చబోతున్నారు. భారతదేశం కాదు ప్రపంచంలోనే ఒక మోడల్ ప్రాజెక్ట్ ఇది. మరొక వైపున శరవేగంగా పారిశ్రామిక అభివృద్ధి, ఇరిగేషన్
హెచ్ఎన్ఎస్ఎస్, జిఎన్ఎస్ఎస్ పెండింగ్ పనులన్నీ తెలుగుదేశం పార్టీ చేపట్టింది. నారా లోకేష్ గారు మిషన్ రాయలసీమతో పాదయాత్రలో ఏదైతే ప్రామిస్ చేశారో నారా లోకేష్ గారు, ఈనాడు మిషన్ రాయలసీమ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నటువంటి మా యువనేత నారా లోకేష్ గారు. ఇది ఒకవైపు. కొత్తగా వైఎస్ఆర్సిపి మరో డ్రామా మొదలుపెట్టింది రాష్ట్రంలో. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గేమ్ చేంజర్. రాయలసీమ నెల్లూరు ప్రజలు బతకాలంటే, వ్యవసాయం చేయాలంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ లేందే భవిష్యత్తులో ఎడారిగా మారిపోతుంది అని. సోమశిల గేట్లు 5 ఏళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడన్నా పెయింట్ అన్న వేసిందా? తుప్పేమన్నా తుడిచిందా? మేము పనులు మొదలు పెట్టేటప్పుడు ఇలా అడావుడైందని. ఇప్పుడు 5 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, కనీసం పెయింట్, ఒక డబ్బా పెయింట్ ఏమన్నా పూసారా? లేకపోతే ఎక్కడన్నా చిలుం పట్టుంటే దాన్ని ఏమన్నా కనీసం క్లీన్ చేశారా? అనేక ప్రయత్నాలు చేశాక మంత్రివర్యులు రామనారాయణ రెడ్డి గారు జిల్లాలో ఉన్నటువంటి మొత్తం ఈ జిల్లాకే సోమశిల ప్రాజెక్టు మీద ఆధారపడి తెలుగంగ అయినా, చెన్నైకి నీరైనా, ఈరోజు తిరుపతి జిల్లాకున్న అనేక ప్రాంతాలకి, లక్షల ఎకరాలకి మనకున్నటువంటి పెద్ద ఆస్తి సోమశిల. దానికి అన్నీ చేపడుతున్నాం. అసలు ఏ పని చేయని మీరేందని రోజుకో డ్రామా ఇది.